పొల్యూషన్ నివారణ. ఎందుకంటే వాళ్ళు చూస్తా ఉన్నాం ప్రకృతిని పాడు చేసేటువంటి పరిస్థితులు. ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి వచ్చే వాళ్ళు కారుల్లో కానీ మోటార్ సైకిల్ మీద కానీ రాకుండా సైకిల్ మీద రావాలనేటువంటిది మా అందరి అభిప్రాయం. దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి. ఆశయాలు గురిగా సాహసాలు సిరిగా సాగాలి జైత్రరథం అడిబడిగా మలుపులల్లి ఉన్నా గెలుపు నీదిరన్నా సాధించు మనోరథం మనిషిగా. వరించు విజయలక్ష్మి నీ వాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి. నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి. అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. కాళరాత్రి ముగిసే కాంతి రేఖ మెరిసే నీ మండిన గుండెల నిట్టూర్పులలో విజయమో విలయమో విధి విలాసమేదైనా నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి. నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి. అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. దిక్కులన్నీ కలిసే దైవం ఒకటి వెలసే నీ రక్తం
పాపములల్ని కరిగే మమత దివ్య వెలిగే నీ ప్రాణం నైవేద్యం పెడుతుంటే ధీరుడివై విక్రమాకుడివి నీవై నీ లక్ష్యమే సిద్ధించగ దీవించు దైవ శక్తి నీ లక్ష్యమే సిద్ధించగ దీవించు దైవ శక్తి. ఈరోజు సైకిల్ దాన్ మరి సైకిల్ దినోత్సవంగా ప్రపంచం మొత్తం కూడా ఇవాళ సైకిల్ తొక్కడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలో డాక్టర్సు, అలాగే లాఫింగ్ క్లబ్, లయన్స్ క్లబ్, అలాగే ఇంకా ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఎందుకంటే ఇవాళ పొల్యూషన్ అనేది పెద్ద ప్రాబ్లంగా తయారవుతూ ఉంది. ఇవాళ వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, ఎండాకాలంలో చలికాలం వస్తుంది. కాబట్టి ఇవాళ మనం పొల్యూషన్ కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు గుంటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరిగి మరలా అందరూ కూడా సైకిల్ కొనుక్కొని సైకిల్ ద్వారానే మనం దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా జరుపుకోవాలని. ఎందుకంటే ఈ ప్రపంచం ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే మనం అంతా కూడా జీవిస్తాం. కాబట్టి అందరూ కూడా గుంటూరు ప్రజలందరూ కూడా సైకిల్ కొనుక్కొని సైకిల్ మీదే చిన్న చిన్న కార్యక్రమాలను కూడా జరపాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు సైక్లింగ్ రోజే కాకుండా ప్రపంచ మానసికంగా జ్ఞాపక శక్తి తగ్గిపోయే వ్యాధి దినం అనమాట, డిమెన్షియా డే అంటాం. ఆ సందర్భంగా మెమరీ రైడ్ అంటే జ్ఞాపక శక్తికి సంబంధించి అభివృద్ధి చెందేదానికి ఏం చేయాలి అన్న చిట్కాలు, పొద్దునే లేవగానే వ్యాయామాలకు వెళ్ళటం, నడక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నడక, సైకిల్ మీద సైకిల్ ఇలా వెళ్ళటం, తర్వాత స్నేహితులతో సరదాగా గడపటం, యోగా ధ్యానం లాంటివి చేయటం, సాత్విక ఆహారం తీసుకోవటం, ఆ తర్వాత జ్ఞాపక శక్తికి సంబంధించి రోజు పుస్తకాలు చదవటం, పజిల్స్ సాల్వ్ చేయటం, రిడిల్స్ అని ఉంటాయి అవి సాల్వ్ చేయటం, ఒక కొత్త భాష నేర్చుకోవటం, లేకపోతే ఒక కొత్త విద్య నేర్చుకోవటం. వీటి వల్ల ఏంటంటే మెదడులో నరాలు ఉత్తేజమై తను ఇంకా బాగా పనిచేయగలడు. జ్ఞాపక శక్తి క్రమేణా క్షీణత తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. మందుల కన్నా వీటి ద్వారా మనం జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ జ్ఞాపక శక్తి దినము మరియు సైక్లింగ్ డే కాబట్టి రెండు కలిపి ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు సౌత్ డాక్టర్ మోహన్ భాస్కర్ గారు, మేము, అలానే వాకింగ్ క్లబ్, లాఫింగ్ క్లబ్ డాక్టర్ వజీర్ గారు, తర్వాత సైక్లింగ్ క్లబ్ డాక్టర్ సతీష్ గారు, మేమందరం కలిసి ఈ ర్యాలీని కండక్ట్ చేసాం. జనాలు బాగా పాల్గొని మమ్మల్ని ఉత్సాహపరిచారు. అభివందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మెమరీ క్లబ్ సందర్భంగా మన గుంటూరు డాక్టర్స్ సైక్లిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఎంతో చక్కగా ఈ పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి వరల్డ్ సైకిల్ డే సందర్భంగా ఒక 10 కిలోమీటర్స్ రైడ్ని ప్రారంభించడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది మనందరికీ తెలిసిందే. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు. ఆరోగ్యంగా ఉండాలంటే తగిన శారీరక శ్రమ ఉండాలి. సో మనం ఎన్నో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని కూడా ఈ సైకిలింగ్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ సందర్భంగా ఈ మెంబర్స్ అందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. నవ్యాంధ్రప్రదేశ్లో సైక్లింగ్కి గుంటూరు అగ్రగామిగా ఉండాలి, ఒక ట్రెండ్ సెటర్గా ఉండాలి. నవ్యాంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్లో కూడా మన ముఖ్యమంత్రి గారు సైక్లింగ్ ట్రాక్స్ వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇదే మనం స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు ప్రజలు సైక్లింగ్ని మున్ముందుకు తీసుకువెళ్ళి మిగతా నగరాలకి, మిగతా తెలంగాణ కూడా మనమే మార్గదర్శకంగా ఉండాలని, సైక్లింగ్కి గుంటూరు అగ్రగామిగా తలమానికంగా ఉండాలని నేను కోరుతున్నాను.